రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. హైదరాబాదులో ఏజీ ఆఫీసులో అహ్మద్ హుస్సేన్ అంజద్ అని ఒక చిరుద్యోగి ఉండేవారు. ఆయన గొప్ప సూఫీ కవి. అంజద్ హైదరాబాదీగా సాహితీ ప్రపంచంలో ఆయన సుప్రసిద్ధుడు. సభలో నిజాం నవాబ్ సైతం ఆదాబ్తో అంటే మర్యాదతో కూర్చునేవాడట. ఒకసారి అంజాద్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రత్యేక ఆసనంలో కూర్చున్న నిజాం నవాబు ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం చూసిన అంజద్, రాచకార్యాలు ఉన్నవారు ఇలాంటి సభలకు రావాల్సిన అవసరం ఏమిటి అని కాస్త గట్టిగానే ప్రశ్నించారు. అప్పటికి మౌనం వహించిన నిజాం నవాబు గారు ఆ మన్నాడు అంజాద్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకొని, హజరత్ అంజద్ ఒక మానీయుడు, అతడు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు, నెల నెల అతని జీతం అతని ఇంటికే పంపండి అని అకౌంటెంట్ జనరల్కి చిట్టి పంపించాడట. పని చేయకుండా తీసుకునేది ఖైరాత్ అంటే దానం, భిక్షాను. నేను ఖైరాతీని కాను, ఉద్యోగిని. శక్తవంచన లేకుండా ఉద్యోగ ధర్మం నిర్వర్తించేవాణ్ణి. ఉద్యోగం చేయనిస్తేనే నేను జీతం తీసుకుంటాను అని రాసి సమాధానం పంపించారట అంజద్ గారు. అలనాటి ఇటువంటి అనేక విశేషాలతో పాటు అంజద్ గారి రుబాయిలను తెలుగులోకి అనువదించడానికి అనుమతి కోసం సిఫార్సు చేసిన వారి కథ, ఇంకా ఆదిలాబాదులో దుర్గా నవరాత్రులప్పుడు జరిగిన పండిట్ జహరాజ్ గారి హిందుస్థానీ గాత్ర కచేరీ కబుర్లు, రూపాయి బిళ్ళ కోసం జేబులో పావలాను కూడా వదులుకోవడానికి ఇచ్చగించని పండిట్జీ గారి వ్యక్తిత్వ పరిచయం, విశ్వనాథ వారి పెళుసు మాట మంచి మనసు గురించి, వేలూరి శివరామశాస్త్రి గారి వద్ద తన ఏకలవ్య శిష్యత్వం గురించి, హనుమకొండకు తాను ఎప్పుడు వెళ్ళినా కాళోజీల ఇంటికి తప్పక వెళ్ళేంత సాన్నిహిత్యము, ఇటువంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే యాది పుస్తకం అందరూ తప్పకుండా చదవాల్సిందే. తన ఆత్మకథా విశేషాలను యాది పుస్తకం ద్వారా అందించిన అద్భుత రచయితే శ్రీ సామల సదాశివ గారు. శ్రీ సదాశివ గారు కొమరం భీం జిల్లా దహేగాం మండలం తెలుగుపల్లెలో శ్రీమతి చిన్నమ్మ, శ్రీ నాగయ్య దంపతులకు 1928 సంవత్సరం మే 11వ తేదీన జన్మించారు. వారి కుటుంబీకులు విద్యావంతులే కాబట్టి ఆయన చిన్నతనంలోనే మహాభారతం, బసవపురాణం, కళాపూర్ణోదయం మొదలైన కావ్యాలు చదివారు. సదాశివ గారు 7వ తరగతిలో ఉన్నప్పుడే జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన విప్లవ వీరుడు కొమరం భీం చనిపోవడంతో తన స్కూలు పక్కనే ఉన్న ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉంచారని తెలిసి వెళ్ళి ఆ మృతదేహాన్ని కళ్ళారా చూశారు. ఆ సంఘటన జీవితాంతం మరవలేకపోయారు. తర్వాత రోజుల్లో 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ప్రచురణ సంస్థ నుండి 7వ తరగతి తెలుగు వాచకం రాసే అవకాశం వారికి రావడంతో కొమరం భీం పాఠాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచి ఆయన పోరాట పటిమను, తెలంగాణలో మరుగుపడిన వీరుడిని ప్రపంచానికి పరిచయం చేశానని తన జ్ఞాపకాల దొంతర యాది పుస్తకంలో చెప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వారు మా మాస్టారు అని పిలుచుకునే సామలవారు ఉర్దూ మీడియంలో చదువుతూనే తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, పారసీకం, మరాఠీ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. తన 19వ ఏటనే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఎంఏ బీఈడీ కూడా పూర్తి చేసి భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. సామలవారు తన 21 సంవత్సరాల వయస్సులో ప్రభాతము అనే పద్యకావ్యాన్ని రాసి సాహిత్య లోకాల్లోకి ప్రవేశించారు. వారు తాను రాసిన పద్యాల్లో దోషాలు తెలుసుకోవడానికి ఆంధ్ర బిల్హణ బిరుదాంకితులు శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన సామలవారి శైలిని, ప్రతిభను గుర్తించి వారి పుస్తకాలకు ముందు మాటలు రాస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహించడం కూడా జరిగాయి. సదాశివ గారు కూడా లక్ష్మణశాస్త్రి గారిని తమ గురువులుగా భావిస్తూ వచ్చారు. సదాశివ గారి వ్యాసాలు భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త, గీటురాయి మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఉర్దూ పత్రిక సియాసత్తులో 300 వ్యాసాల వరకు చోటు చేసుకున్నాయి. సురవరం ప్రతాపరెడ్డి గారి సూచనతో పద్య కవిత్వాన్ని వదిలి అనువాద రంగంలోకి ప్రవేశించారు సామలవారు. హిందీ నుండి తెలుగు భాషలోకి ఉర్దూ సాహిత్యక ఇతిహాస్ ఇంకా అంజద్ హైదరాబాదీ రూబాయిలను తెలుగులో అనువాదం చేయగా ఈ రూబాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా సత్కరించింది. 1967లో
పారసీలోని జలాలుద్దీన్ రూమీ రాసిన పుస్తకాన్ని వీరు ఆంధ్రీకరించారు. సదాశివ గారు నిరీక్షణము, మంచి మాటలు, ఉర్దూ భాషా కవిత్వ సౌందర్యము, మీర్జా గాలిబ్, ఉర్దూ సాహిత్య చరిత్ర, సాంబశివ శతకము మొదలైన ఎన్నో గ్రంథాలు రచించిన అందరి హృదయాల్లోకి చొచ్చుకుపోయినవి మాత్రం యాది, స్వరలయలు, మలయమారుతాలు అనే రచనలు. అప్పట్లో ఆంధ్రప్రభ వారపత్రికలో సంపాదకుడుగా ఉన్న వాకాటి పాండురంగారావు గారు సదాశివ గారి చేత హిందూస్థానీ సంగీత ఘరానాల గాయకుల పాండిత్యపు వ్యాసాలు రాయించి మలయమారుతాలుగా ప్రచురించారు. వీటి ద్వారా సామల పేరు మళ్ళీ తెలుగు సాహితీ లోకంలో మారుమోగింది. అలాగే పత్రికా సంపాదకులు శ్రీ కె రామచంద్రమూర్తి గారు సామల వారిని, వారి జ్ఞాపకాలను రాయమని అర్థించడం, వెనువెంటనే సామలు రాయడం, వాటికి తెలిదేవర భానుమూర్తి యాది అనే శీర్షిక నిర్ణయించడం 2005లో గ్రంథస్థం కావడంతో యాది అంటేనే సామల అని గుర్తొచ్చే విధంగా ఈ వ్యాసాలు పాఠకలోకంలో అద్భుతం సృష్టించాయి. శ్రీ సదాశివ గారు 1968 నుండి 83 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 1991 నుండి 94 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్గా పనిచేశారు. వీరికి 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2002లో కాకతీయ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. 2011లో కాళోజీ స్మారక పురస్కారంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇంకా వీటితో పాటు సాహితీ రంగంలో సామల వారు పొందిన పురస్కారాలు అనేకం. సాహితీ శిఖరం శ్రీ సామల సదాశివ గారు 2012వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఈ లోకాన్ని విడిచి సాహితీ ప్రియులకు యాదిగా మిగిలిపోయారు. వారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. తమ వ్యాసం ద్వారా విషయ సేకరణకు తోడ్పడిన శ్రీ జంగిటి వేణుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.